అయ్యప్ప స్వామి మాల వేసుకొని అయ్యప్ప స్వామి మాల ధారణలో స్కూలుకు వచ్చాడు అని ఒక విద్యార్థిని టీచర్ చితకబాది స్కూల్ నుంచి పంపేసిన ఘటన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ విద్యార్థి ఒక స్కూల్లో చదువుతున్నాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. నారాయణ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వసీకరణ్ను అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్కూలుకు వచ్చాడు అని చితకబాదారు టీచర్. ఆ చేతి పైన బెత్తం దెబ్బలు కూడా ఆ స్టూడెంట్ చూపిస్తూ ఉన్నాడు. మ్యాథ్స్ టీచర్ యూసఫ్ రాజా చితకబాదాడు అని చెప్తున్నాడు. వంశీకరణను చితకబాదాడు. మామూలుగా విద్యార్థులను మామూలుగా కొట్టడమే తప్పు, అది మాల వేసుకుని వచ్చాడు అని ఒకవేళ లేదు అని అనుకుంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పొచ్చు, కానీ కొట్టడం అనేది ఇంకా తప్పు అని ఆ విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లెక్కల మాస్టారు యూసఫ్ రాజా ఈ విద్యార్థిపై దాడి చేశాడు. టీచర్ దాడితో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్కూలు ఎదుట అయ్యప్ప స్వాములు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూసఫ్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఘటనపై విద్యార్థి మాట్లాడాడు. విద్యార్థి పేరెంట్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నా దగ్గరకు వచ్చి మీ వర్క్స్ మీరు చేసుకోండి అంటే మేము మాట్లాడుతున్నాం, బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతో కక్షతోని వచ్చి నన్ను కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్, ఆ స్వామి పేరు జోసఫ్ ప్రేమ్ రాజా. ఆ స్వామి నన్ను కావాలనే కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు. ఇంకా బ్లాక్ మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళా ఇల్లీగల్ ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్లా చేస్తుండు. మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు. క్లాస్లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు. మేమని మాట్లాడుతుండంటే కొట్టి ఈ కర్రన్ నోట్లో పొడిచి తిప్పుతా నా కొడక అని చెప్పి అట్లా మాట్లాడుతుండు. అది కూడా బండలు దుడిచే కళ్ళతోని కొట్టిండు. ఇది సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా.